హలో వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే చికెన్ పిజ్జా అండి. చూసారు కదా ఎంత టెండర్గా ఉందో, చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనైతే చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం డ్రై ఈస్ట్, ఒకవేళ మీ దగ్గర ఈస్ట్ లేకపోతే ఈస్ట్ ప్లేస్లో పెరుగు కొంచెం సోడకుండా వేసుకోండి. నేనైతే ఈస్ట్ వేసుకున్నాను. ఈస్ట్ వేసుకున్నాక ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ అయితే షుగరు, ఇంకా మీకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. అవన్నీ బాగా మిక్స్ చేసి గోరువెచ్చని నీళ్ళు అయితే వేసుకొని ఒక పావు గంట సేపు వదిలేయండి. అప్పుడు మనకి కొంచెం పైకి తేలుతుంది అనమాట ఈస్ట్ అనేది. నేనైతే ఒక కప్పు మైదా తీసుకున్నానండి. ఆ మైదాని ఎక్కడ లంప్స్ లేకుండా ఫస్ట్ నీట్గా కలుపుకొని దాంట్లో ఇంకా ఎంత పిండి అయితే పడుతుందో, చపాతీ పిండి ఎలాగుంటుందో సాఫ్ట్గా అయితే కలుపుకోండి. పిండి వేసుకుంటూ పిండిని ఎంత ఎక్కువగా నీట్ చేస్తే, అంటే ఎంత ఎక్కువగా పిండిని కలుపుతూ ఉంటే మనకు అంత సాఫ్ట్గా వస్తుందండి పిజ్జా బేస్ అయితే. ఒకవేళ నార్మల్గా కలిపేసి వదిలేస్తే మనకు కొంచెం హార్డ్నెస్ వచ్చేస్తుంది అనమాట పిజ్జా బేస్. నెక్స్ట్ ఈస్ట్ వేసుకున్న వాళ్ళకి కూడా నార్మల్గానే సాఫ్ట్గా వస్తుంది. పెరుగు సోడా వేసుకున్న వాళ్ళకి కొంచెం అంత సాఫ్ట్గా రాదు, బట్ అది కూడా బాగానే ఉంటుందండి. ఎక్కువసేపు నాననివ్వాలన్నమాట. ఎక్కువసేపు పిండి పులిస్తే మనకి కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట. దాని మీద కొంచెం నూనె పోసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేయాలండి. మనకి పిండి అనేది బాగా నానాలన్నమాట. అప్పుడు మంచిగా పఫీగా అయితే పొంగుతుంది పిండి అనేది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఈస్ట్ వేస్తే కంపల్సరీగా పొంగుతుంది అనమాట పిండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఇంకా ముందుకు వెళ్తుందండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం చికెన్ పిజ్జా కదండి చేసాము. సో ఆ చికెన్ అయితే ఫ్రై చేసుకోవడానికి అట్లరేక్ అయితే తీసుకున్నాను. మీకు ఒకవేళ వద్దు మేము ప్యాన్ లో చేసుకుంటాం అనుకుంటే పెనమైనా పెట్టుకోవచ్చు. నేనైతే అట్లరేక్ పెట్టుకొని చికెన్ అయితే బోన్లెస్ చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఫస్ట్ బాగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని, ఆయిల్ వేసుకొని చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చికారం కూడా వేసి బాగా ఫ్రై చేశానండి. ముక్కు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేశాను అనమాట. ఇప్పుడు ఆ చికెన్ టాపింగ్స్ని తీసి పక్కనైతే పెట్టేసుకుందాము. నేనైతే పిజ్జా మీదకి చికెన్, క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ అయితే వేసుకున్నానండి. సో క్యాప్సికమ్ని, ఆనియన్ అయితే కట్ చేసుకుంటాను. నేను చూపించిన సైజులో అయితే కట్ చేసుకోండి. ఎప్పుడైనా పిజ్జా మీదకి టాపింగ్స్ కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది అనమాట. నేను చూపించిన విధంగా చూసారు కదా, స్క్వేర్ పీస్లో ఉంటే మనకి చక్కగా పంటికి తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఆలివ్స్ కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఆలివ్స్. పిజ్జాలోకి బెల్ పెప్పర్ అంటే కలర్ క్యాప్సికమ్ ఉంటే ఇంకా బాగుంటుందండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో నా దగ్గర లేదు, నేను ఈ 3 మాత్రమే వేసుకుంటున్నాను. క్యాప్సికమ్, ఉల్లిపాయ ఇంకా చికెన్. ఇప్పుడు ఏదైతే మనం పిండిని నానబెట్టుకొని పెట్టుకున్నామో చూసారు కదా, నేనైతే ఇంకా తక్కువ టైంలోనే తీసాను. 1 అవర్లో తీసాను. అప్పటికే అలా పొంగింది. ఇంకొక 1 అవర్ ఉంచుంటే ఇంకా చక్కగా పొంగుతుంది అనమాట. అయినా నాకు సాఫ్ట్గానే వచ్చింది. ఈ బేస్ని అయితే రెడీ చేసుకొని ఒక హాఫ్ పీస్ వాడుకొని హాఫ్ పీస్ని అయితే దాచుకోవచ్చండి. ఒక 15 డేస్ వరకు నిలవైతే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నేనైతే లార్జ్ సైజ్ పిజ్జా చేద్దాం అనుకుంటున్నాను. సో నా దగ్గర ఉన్న పెద్ద ప్లేట్ని తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అయితే బాగా స్ప్రెడ్ చేస్తానండి. ఆ ప్లేట్ మీద ఏదైతే మనం బేస్ రెడీ చేసుకున్నాం కదండి, పిండి బేస్, ఆ బేస్ని అయితే గట్టిగా నొక్కుతూ స్ప్రెడ్ చేసేయాలన్నమాట ప్లేట్ అంతా. ఒకవేళ మీకు చిన్న సైజ్ పిజ్జా కావాలనుకుంటే 4 పీసెస్ పిజ్జా కూడా చేసుకోవచ్చు. నేనైతే పెద్ద సైజ్ చేద్దాం అనుకుంటున్నాను కదా. నేను చూపించిన విధంగా ఇలా మొత్తం ప్లేట్ అయితే స్ప్రెడ్ చేసుకోండి. పిజ్జా బేస్ని మొత్తము ఏదైతే బేస్ ఉందో దానికి ఫోర్క్స్తో మొత్తం మన బేస్ మొత్తానికి కన్నాలు పెట్టానండి. ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ ఫోర్క్తోనైతే కన్నాలు పెట్టండి. ఒకవేళ మీ దగ్గర ఫోర్క్ లేకపోతే టూత్ పిక్ కానీ ఏదైనా తీసుకొని కంప్లీట్గా కన్నాలు అయితే పెట్టేయాలన్నమాట బేస్కి, నేను చూపించిన విధంగా. పిజ్జా మీద వేసుకునే సాస్ని మనం తయారు చేసుకోవచ్చండి. బట్ నేను సడన్గా అనుకున్నాను అనమాట పిజ్జా చేద్దామని. ఇంకా పిల్లలు కూడా ఆగట్లేదని చెప్పి నేనైతే ఆర్డర్ పెట్టేశాను పిజ్జా పాస్తా సాస్. మనం కన్నాలు పెట్టుకున్న బేస్ మీద అయితే ఈ పిజ్జా సాస్ని అయితే బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. లోపల మనం కన్నాలు పెట్టాం కదా, లోపల వరకు సాస్ అయితే వెళ్తుంది అనమాట. దీని మీద వాడింది అయితే నేను చీజ్, ఆల్రెడీ గ్రేటెడ్ చీజ్ అయితే తీసుకున్నానండి. చీజ్ క్యూబ్ తీసుకుందామంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందండి. సో నేనైతే గ్రేట్ చేసిన చీజ్ అయితే తీసుకున్నాను. లేదంటే చీజ్ స్లైసెస్ కూడా ఉన్నాయండి, బట్ నాకు అది అంత మంచిగా అనిపించదు. మనకి మోజరెల్లా చీజ్ లాగా మంచిగా రాదనమాట. సో ఇప్పుడు చీజ్ అంతా వేసేసి మనం ఏదైతే టాపింగ్స్ రెడీ చేసుకున్నాం కదండి, క్యాప్సికము, ఆనియన్, చికెన్, అవన్నీ బాగా సర్దేసుకొని మళ్ళీ కొంచెం చీజ్ అయితే వేసి నేను ముందుగా స్టవ్ మీద అయితే ఇసుక పెట్టుకొని వేడి చేసుకున్నానండి. పెనం మీద అట్ల రేకు మీద నేను ఇసుక అయితే వేడి చేసుకొని ఉంచుకున్నానండి.
ఇసుక బాగా వేడైన తర్వాత మనం ఏదైతే ప్లేట్ పైన పెట్టుకున్నాం కదండి పిజ్జా, ఆ ప్లేట్ తీసుకెళ్లి ఆ ఇసుక మీద పెట్టేసి సిమ్ లో పెట్టేసి కంప్లీట్ గా ఒక 15 మినిట్స్ అయితే హీట్ చేసుకోవాలండి, లిడ్ క్లోజ్ చేసేసుకొని. 15 మినిట్స్ అన్నాను కదా అనేసి 15 మినిట్స్లో దించేకండి, అది ఉడికిందా లేదా అనేది కంప్లీట్గా చూసుకోండి. సైడ్స్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట, కొంచెం ఇలా ప్లేట్ నుంచి విడుతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చీజ్ కూడా కంప్లీట్గా మొత్తము కరిగిపోతుంది అనమాట, అలాగా స్ప్రెడ్ అయినట్టు నేను చూపిస్తున్న విధంగా. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదా మన పిజ్జా అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే తక్కువ డబ్బులతో మనం పిజ్జా అయితే తయారు చేసేసుకోవచ్చు. డామినోస్కి వెళ్ళినా లేదంటే పిజ్జా హట్కి వెళ్ళినా ఇలాంటి పిజ్జా చాలా డబ్బులు వేయాల్సి వస్తుంది. లార్జ్ సైజ్ పిజ్జా కొనుక్కోవాలి అంటే మనకు 500 to 600 విత్ జిఎస్టీ అయితే పడుతుందండి. సో ఇలాగా మనం ఒక 250 రూపీస్ 200 రూపీస్ లోపే అయింది నాకు ఖర్చు అయితే. ఈస్ట్ అయితే ఒక 30 రూపీస్ పడ్డదండి, చీజ్ 125 రూపీస్ పడ్డదనమాట. నాకు ఇంకొక 2 పిజ్జాస్కి హ్యాపీగా వచ్చేస్తుంది. చికెన్ ఏదైనా మనం తెచ్చుకున్నప్పుడే చేసుకుంటాము, చికెన్ తెచ్చినప్పుడు ఒక కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టుకుంటే మనకు అది కూడా సేవ్ అవుతుంది. క్యాప్సికమ్ మహా అయితే ఒక 2 తీసుకుంటే పావు కేజీ వస్తుంది, అదొక 20 రూపీస్ వేసుకోండి. ఆనియన్స్ మన ఇంట్లోనే ఉంటాయి, అలా మనం డబ్బులు సేవ్ చేసుకొని చక్కగా ఇంట్లో అయితే హ్యాపీగా చేసుకోవచ్చు పిజ్జాని. చూసారు కదండి చక్కగా ఎంత బాగా వచ్చిందో, మెత్తగా వచ్చిందనమాట బేస్ కూడా, పైన కూడా జ్యూసీగా చాలా బాగుంది పిజ్జా అయితే. మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో చెప్పండి. మేమైతే ఇంకా తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసాం. బాయ్ బాయ్.